నమస్కారం సిటీ వార్తలకు స్వాగతం. భగీరథ జయంతిని ఉండవల్లిలోని సీఎం చంద్రబాబు క్యాంపు కార్యాలయంలో నిర్వహించారు. భగీరథ మహర్షి చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి సీఎం చంద్రబాబు నివాళులర్పించారు. గంగను భువికి తెచ్చిన మహనీయుడు భగీరథ మహర్షిని స్మరించడం, పూజించడం మనందరి కర్తవ్యమని సీఎం చంద్రబాబు వెల్లడించారు. మంగళగిరి నియోజకవర్గంలో మంత్రి నారా లోకేష్ పర్యటించారు. కంఠంరాజు కొండూరు గ్రామంలో మహంకాళి అమ్మవారి దేవాలయం పునఃప్రతిష్ఠా మహోత్సవంలో మంత్రి లోకేష్ పాల్గొన్నారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి సారెను సమర్పించారు. మార్గమధ్యలో బకింగ్హామ్ కెనాల్ను పరిశీలించిన మంత్రి గుర్రపు డెక్కను తొలగించి రైతులకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే మంగళగిరిలోని శ్రీ భగీరథ మహర్షి జయంతిలో పాల్గొన్నారు. ధూళిపాల వీర చౌదరి మెమోరియల్ ఆధ్వర్యంలో జాతీయ స్థాయి ఒంగోలు జాతి వృషభరాజాల బల ప్రదర్శన క్వారీలో కొనసాగుతోంది. ఎమ్మెల్యే ధూళిపాల నరేంద్ర పర్యవేక్షణలో నిర్వహిస్తున్న ఈ పోటీల్లో ఒంగోలు జాతి వృషభాలు సత్తా చాటుతున్నాయి. పలువురు ప్రజా ప్రతినిధులు, ప్రముఖులు ఈ పోటీలను వీక్షిస్తున్నారు. 4వ రౌండ్ 1200 అడుగుల దూరాన్ని 5 నిమిషముల 30 సెకండ్లలో పూర్తి చేయడం జరిగింది. 2వ స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 36 సెకండ్ల ముందంజలో ఉన్నవి. మొదటి స్థానంలో కొనసాగుతున్న జత కన్నా 1 నిమిషము 8 సెకండ్లు వెనుకంజలో ఉన్నవి. మేరునిన్న ప్రధాని మోడీ అమరావతి పర్యటన నుంచి రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ ధ్వజమెత్తారు. కొత్తపేట మల్లయ్యలింగం భవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు జంగాల అజయ్ కుమార్, నగర కార్యదర్శి కోట మాల్యాద్రి మాట్లాడారు. గతంలో బీజేపీ ఇచ్చిన హామీలను తుంగలో తొక్కిందని దుయ్యబట్టారు. రాష్ట్ర ప్రజల సొమ్ము కోట్లు ఖర్చు పెట్టి సభను పెట్టి చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ మోడీని పొగిడే కార్యక్రమం చేశారని విమర్శించారు. నరేంద్ర మోడీ మోసం మరోసారి బట్టబయలు అయిందని అన్నారు. ఈ కార్యక్రమంలో జంగాల చైతన్య, రైతు సంఘాల నేతలు పాల్గొన్నారు. లోకేష్ గారు గాని, చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ ఆద్యంతం నమో 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 అని పొగడ్తలకి నభూతో నభవిష్యత్ అన్న పద్ధతుల్లో పొగడటం అనేది చూశాం. ఆయన కూడా తనను పొగిడారు కాబట్టి వాళ్ళను కూడా పొగిడాడు తప్ప ఆంధ్రప్రదేశ్కి, ఆంధ్ర ప్రజలకి ఉపయోగకరమైనటువంటి నిధులు కానీ, రాజధానికి సంబంధించి ప్రత్యేక నిధులు కానీ, అసలు విభజన హామీల ఊసే ఎత్తకుండా ఆయన చాలా కామెడీగా తన ఉపన్యాసాన్ని ముగించుకొని, కొంతమంది రాష్ట్రంలో మెకానికల్పై అసత్య ప్రచారాలు చేస్తున్నారని, రాజకీయంగా బురదల్లే ప్రయత్నం చేస్తున్నారని నవ్యాంధ్ర 2 వీలర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు మండిపడ్డారు. అరండల్పేటలో నవ్యాంధ్ర 2 వీలర్ మెకానిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన మీడియా సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా మెకానిక్లకు ఎన్నో విధాల అసోసియేషన్ సహాయ సహకారాలు అందిస్తుందని వెల్లడించారు. విజయవాడలో వచ్చిన వరదల్లో మా అసోసియేషన్ ఆధ్వర్యంలో నీటిలో మునిగిన 15,000 2 వీలర్స్ ను రిపేర్ చేసి ఇచ్చామని తెలిపారు. కొంతమంది రాజకీయ లబ్ది కోసం మెకానిక్లను అడ్డుపెట్టుకుని లబ్ది పొందుతున్నారని మండిపడ్డారు. మెకానిక్లను లైసెన్స్లు లేవంటూ పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని, ఐడీ కార్డు చూసి పంపాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో స్టేట్ ఫౌండర్ సుభాని, భరత్, సాంబశివరావు, చందు భవానీ, శంకర్, అన్వర్ బాషా, టౌన్ ప్రెసిడెంట్ సయ్యద్ అబ్దుల్ హమీద్ తదితరులు పాల్గొన్నారు. విజయవాడ వరదలు వచ్చినప్పుడు ఇదే నవ్యాంధ్ర 15,000 బళ్ళు 12 పాయింట్లు పెట్టి చేశారు. కేవలం సీఎం గారి పిలుపు మేరకు మాత్రమే చేశాము. కాకపోతే సీఎం గారు అనవసరమైన వాళ్ళని పక్కన పెట్టుకోవడము, పార్టీ పరంగా దగ్గరికి తీయటము, వాళ్ళ ద్వారాగా కార్పొరేషన్ ఇస్తామని చెప్పించటము, కార్పొరేషన్ వల్ల మెకానిక్కి ఎటువంటి ఉపయోగం లేదు. ఈ కార్పొరేషన్ అనే మాట కేవలం పార్టీ పదవులు అనుభవించడానికి తప్ప మెకానిక్లకి ఆ కార్పొరేషన్ వల్ల ఎటువంటి ఉపయోగం లేదు. ఆసియాఖండంలోనే అతిపెద్ద ఆటో నగర్ మన విజయవాడ ఆటో నగర్ని కాదని చెప్పేసి 2 వీలర్ సెగ్మెంట్కే కేవలం కార్పొరేషన్ వస్తుంది అనే మాట కలగాబట్టి మెకానిక్లు ఈ అసత్య ప్రచారాన్ని నమ్మొద్దు. ఈ అసత్య ప్రచారం నమ్మారు అని అంటే కేవలం పదవులు అనుభవించడం కోసం ఈ కార్పొరేషన్ ఉపయోగపడుతుంది తప్ప మెకానిక్లకు ఎటువంటి ఉపయోగం లేదు.
ముస్లిం యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పేద బాలురకు సుమారు 350 మందికి ఉచిత ఖత్నా కార్యక్రమం నిర్వహించినట్లు ముస్లిం యూత్ అసోసియేషన్ అధ్యక్షులు షేక్ సలీం, ప్రధాన కార్యదర్శి అబ్దుల్ రవూఫ్ తెలిపారు. అంజుమన్ ఇస్లామియా హైస్కూల్లో పేద ముస్లిం బాలుర్లకు ఉచిత ఖత్నా కార్యక్రమంతో పాటు పోషక విలువలు గల కిట్ మరియు మెడికల్ కిట్లను ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 15 సంవత్సరాల నుండి ప్రతి ఏడాది ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ ఏడాది కూడా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ కార్యక్రమం విజయవంతంగా చేపట్టినట్లు చెప్పారు. రానున్న కాలంలో కూడా తాము ఈ కార్యక్రమాన్ని మరింత విస్తరింపచేస్తామని వారు చెప్పారు. నిష్ణాతులైన వైద్య బృందంచే కార్యక్రమం చేపట్టినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎండీలు ఆరిఫ్, ఇనైతుల్లా షరీఫ్, అడ్వకేట్ సలీం పాషా, అబ్దుల్ రెహమాన్, సయ్యద్ యూసఫ్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు. గత 11 సంవత్సరాల నుంచి ఈ ఒడుగుల కార్యక్రమం చేపట్టాం. 43 మంది సభ్యులు ఉన్నాం. దీంట్లో వీళ్ళందరి సహాయ సహకారంతో రాజకీయ నాయకులు కొంతమంది ఉన్నారు, దీంట్లో పాల్గొంటున్నారు. అందరూ కలిసి మేము ముస్లిం పేదల పిల్లలకి 350 మంది పిల్లలకి సుంతి కార్యక్రమం చేపట్టి వాళ్ళకి ప్రోటీన్స్ ఇస్తున్నాం, ప్రోటీన్స్ ఫుడ్ ఇస్తున్నాం. ప్రతి సంవత్సరం ఇలా చేసే ఆలోచనలో ఉన్నాం. దేవుడి దేవల్ల బాగా సక్సెస్ అవుతుంది. పెద్ద ఆర్గనైజేషన్ ఇది. కనీసం 43 మంది సభ్యులు ఉన్నాం. ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా ఈరోజు ఖత్నా కార్యక్రమం ముస్లిమ్స్కి చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇది. ఈ కార్యక్రమం చేపట్టాం. 350 మంది పిల్లలకి, పేద పిల్లలకి ఉచితంగా ఖత్నా ప్రోగ్రాం చేస్తున్నాం. అందులో భాగంగానే వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్, అలాగే మెడిసిన్, డాక్టర్ గారి బాగా అనుభవించిన డాక్టర్ చేస్తూ ఉంటాం. అలాగే ఈ సేవతో పాటు మరీ సేవా కార్యక్రమాలు చాలా చేయాలని మన ప్లాన్లోనే ఉన్నాం, చేస్తాం కూడా. ఆంధ్రప్రదేశ్లో కౌలు రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని రైతు సంఘం జిల్లా కార్యదర్శి పివి జగన్నాథం ఆవేదన వ్యక్తం చేశారు. కొత్తపేట రైతు సంఘం జిల్లా కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో కార్యదర్శి జగన్నాథం మాట్లాడారు. వాస్తవంగా కౌలు రైతులకు అధికారులు గుర్తింపు కార్డులు ఇవ్వడం లేదని మండిపడ్డారు. కౌలు రైతుల సమస్యల పరిష్కారానికి మే 6వ తేదీన కొత్తపేట మల్లలింగం భవన్లో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేస్తున్నామని, కౌలు రైతులు అందరూ పాల్గొనాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు కందుల విఠల్ రెడ్డి, కొల్లి రంగారెడ్డి పాల్గొన్నారు. భూ యజమానులు చెప్పిన వాళ్ళకే కౌలు రైతులు కార్డులు ఇస్తున్నారు. వాస్తవ కౌలు రైతుల్ని వెతికి వాళ్ళకే కౌలు రైతుల గుర్తింపు కార్డులు ఇవ్వాలి. దానికి రాకపోవటం వలన చనిపోయినా కూడా ఆ కౌలు రైతుల అప్పుల పాలు ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వటం లేదు. అతని పేరు నమోదు కాకపోవటం వలన పంట నష్టపరిహారం అందడం లేదు, క్రాప్ ఇన్సూరెన్స్ రావటం లేదు, ప్రభుత్వ సహాయ సహకారాల నుంచే ఏ విధమైన పెట్టుబడి అందటం లేదు. కావున ప్రతి రైతుకి, కౌలు రైతుకి, వాస్తవ కౌలు రైతుకి గుర్తింపు కార్డులు ఇచ్చి వాళ్ళని ఆదుకొని పంటల నుండి కాపాడాలని కోరుతున్నాం. మంగళవారం నాడు 6వ తారీఖున కొత్తపేట మల్లలింగం భవన్లో కౌలు రైతుల సమస్యల పరిష్కారం కోసమై రౌండ్ టేబుల్ సమావేశం జరుగుతున్నది. కావున ప్రతి ఒక్క కౌలు రైతు వచ్చి ఆ సమస్యల పరిష్కారంలో పాల్పంచుకోవాలని కోరుతూ. గుంటూరు జిల్లాలో ప్రశాంతంగా నీట్ ఎగ్జామ్ జరిగింది. మొత్తం 16 పరీక్షా కేంద్రాల్లో అభ్యర్థులు పరీక్షకు హాజరయ్యారు. ప్రతి స్టూడెంట్ను పకడ్బందీగా చెక్ చేసిన తర్వాతే ఎగ్జామ్ సెంటర్లోకి అనుమతించారు. బ్రాడీపేటలోని ఓ లేడీస్ హాస్టల్లో సీసీ కెమెరాలు కలకలం రేపాయి. బాత్రూంల వైపు కెమెరాలు పెట్టారంటూ విద్యార్థులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. లేడీస్ హాస్టల్లోకి జెంట్స్ను అనుమతిస్తున్నారని చెప్పారు. దీనిపై పోలీసులు విచారణ చేపట్టారు. హాస్టల్ యాజమాన్యాన్ని ప్రశ్నిస్తున్నారు. బాడీ అన్నప్పుడు ఆంటీఏ రద్దు ఆంటీఏ రావాలి, అంకులు రాకూడదు కదా సార్. ఎందుకంటే ప్రశ్నించే లేకపోతే తెలియదు కాబట్టి సో మేము అడిగితే ఉంటే ఉండండి, వెళ్ళిపోతే వెళ్ళిపోవాలి అని చెప్పి. అయితే మేము ఏదైనా అడిగినా కానీ నచ్చిన వాళ్ళు ఉండండి, మిగతా వాళ్ళు ఉండే వాళ్ళు అంటారు కదా, మీరు కాక వాళ్ళు వస్తూ ఉంటారు అలా చెప్తారు.
చేయమంటే మా మీద కంప్లైంట్ ఇచ్చారన్న. చూస్తున్నారు కదా మీరు, డైలీ ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు చూస్తున్నారు కదన్నా. తీసుకొచ్చేది గొడవ పెడుతున్నారన్న, అట్లా చేస్తున్నారన్న. ఇక్కడైతే 7 దాటితే ఇదే రచ్చ, మీకు తెలుసు కన్నా, అందరూ తెలుసు. అక్కడ 7 దాటితే పిల్లలంతా, కాలేజీ పిల్లలంతా వచ్చేది, మమ్మల్ని బెదిరించేది, మా మీద కొట్టడానికి వచ్చేది, అట్లా చేస్తున్నారు సార్. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో నేత్రదానం, అవయవదానం, శరీర దానం మొదలైన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఈరోజు ఉప్పాల సత్యనారాయణ శవైక్యం చెందారు. వారి కుటుంబ సభ్యులు సత్యనారాయణ నేత్రాలను శంకర కంటి ఆసుపత్రికి దానం చేశారు. అలాగే మానవతా ఆధ్వర్యంలో సత్యనారాయణ పార్థివ దేహాన్ని కాటూరి మెడికల్ కళాశాల వారికి దానం చేశారు. ఇంతకుముందు ఉప్పాల సత్యనారాయణ తండ్రి ఉప్పాల శివప్రసాద్ శవైక్యం చెందినప్పుడు మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో వారి నేత్రాలు మరియు శరీరదానం చేయించారు. ఈ సందర్భంగా మానవతా సంస్థ వారు, శంకర్ ఐ హాస్పిటల్ వారు సత్యనారాయణ కుటుంబ సభ్యులకు ధన్యవాదాలు తెలిపారు. సమాజంలో ప్రతి ఒక్కరూ ఇలాగే నేత్ర, అవయవ, శరీర దానం చేయాలని మానవతా సంస్థ వారు విజ్ఞప్తి చేశారు. మానవతా సంస్థ తరపున చావా శివాజీ, రామనేని సత్యనారాయణ, గట్టినేని వెంకటేశ్వరం, మేనేజర్ రాధాకృష్ణ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మనం చాలా ఎప్రిషియేట్ చేయాలి. తర్వాత వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ మనం థ్యాంక్స్ చెప్తాం. ఎందుకంటే ఇది జరిగిన తర్వాత వాళ్ళు ఇనిషియేటివ్ తీసుకుని అందరికీ చేయటం అనేది చాలా గొప్ప విషయం. ఇది సొసైటీలో డెఫినెట్గా ఒక మోటివేషన్ ఫర్ సిటిజన్స్కి. మనం అందులో మానవతా కార్యక్రమంలో నేను కూడా మెంబర్గా ఉన్నాను. వాళ్ళు మీరు చూస్తే శాంతి సమాజమే నిర్మిద్దాం అనేది, చివరి కన్నీటి బొట్టు ఒకటన్నా ఆపగలుగుతాం అనే ఉద్దేశంతో వీళ్ళు ఈ కార్యక్రమాలు చేస్తున్నారు. చాలా సంతోషకరమైన విషయం. బట్ ఈ బాధని మనం చేయడానికి కొంత మనం ఈ డొనేషన్స్ చేయటం వల్ల మన ఫ్యామిలీ మెంబర్స్కి కానీ ఇది కానీ ఇది సమాజంలో ఇది డెఫినెట్గా అందరూ తెలుసుకొని చేస్తే చాలా బాగుంటుందని నా ఉద్దేశం. ప్రతి సోమవారం కలెక్టరేట్, ఎస్పీ, కార్పొరేషన్ కార్యాలయాల్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ప్రజలు తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకువెళ్లి వాటిని పరిష్కరించుకోవాలని ఉన్నతాధికారులు సూచించారు. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయిలో ఈ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం జరగనుంది. స్టూడెంట్ యూనియన్ ఫర్ నేషన్, కేవీఆర్ ఎడ్యుకేషన్ ట్రస్ట్ ఆధ్వర్యంలో మే 12 నుంచి 21వ తేదీ వరకు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరగనున్నాయి. యూటీఎఫ్ హాల్లో నిర్వహించే కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను సన్ ప్రతినిధులతో కలిసి మాజీ ఎమ్మెల్సీ లక్ష్మణరావు ఆవిష్కరించారు. గత 5 ఏళ్లుగా ఈ ఫౌండేషన్ క్లాసులు నిర్వహిస్తున్నామని, సివిల్స్పై అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశమని లక్ష్మణరావు తెలిపారు. మే 12 నుండి మే 21 వరకు అనగా 10 రోజుల పాటు ఐఏఎస్ ఫౌండేషన్ క్లాసులు జరుగుతాయి. బ్రాడీపేట 2/6లో ఉన్నటువంటి యూటీఎఫ్ కార్యాలయంలో ప్రతిరోజు మే 12 నుండి 21 వరకు 6 నుండి 8 గంటల వరకు ఈ సాయంత్రం సమయంలో ఈ క్లాసులు జరుగుతాయి. ముఖ్యమైనటువంటి ఉద్దేశం పాఠశాల స్థాయిలోనే విద్యార్థులకి, అలాగే ఇంటర్మీడియట్ స్థాయిలో ఉన్నటువంటి విద్యార్థులకి ఐఏఎస్, ఐపీఎస్ మొదలైన సివిల్ సర్వీస్ పరీక్షల గురించి అవగాహన కలిగించి ఇప్పటి నుంచి వారు ఎటువంటి లక్షణాలు పెంపొందించుకోవాలో ఈ క్లాసుల్లో వివరించడం జరుగుతుంది. ముఖ్యంగా 8, 9, 10 తరగతుల పిల్లలు, ఇంటర్మీడియట్ చదువుతున్న పిల్లలు కూడా ఈ క్లాసులకి హాజరు కావచ్చు. ఇక ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.